మీలో నాకు చాలా మంది ఒక కామన్ క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నేను రీసెంట్ గా అన్బాక్సింగ్ చేసిన ఎల్జీ 65TR అయినా గానీ, సామ్సంగ్ 67BF అయినా గానీ, ఈ రెండిట్లో ఏది తీసుకోవాలా బ్రో? ఈ రెండిట్లో ఏది తీసుకుంటే నాకు ఏది బెస్ట్ సౌండ్ అవుట్పుట్ అయితే ఇవ్వగలదు అనేది చాలా మంది అయితే అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ లాగా అయితే ఈ వీడియో చేస్తున్నాను. అస్సలకు మామూలుగా టెస్టింగ్ అయితే చేయలేదు, ఒక రేంజ్ టెస్టింగ్ అయితే చేసిన తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నాను. జెన్యూన్ గా చేసే రివ్యూవర్ కి సపోర్ట్ చేయండి. కంపల్సరీ మీ ఇంట్లో బెస్ట్ వాల్యూ ఫర్ ప్రొడక్ట్ అయితే ఉంటది. చిన్న ఛానల్ ని ఏం వ్యూస్ పరంగా చంపేశారంటే మాత్రం ఒక్కరు కూడా మీకు జెన్యూన్ రివ్యూ మీ ఇంట్లో ప్రొడక్ట్ అయితే ఉండదు. అది నేను గ్యారంటీ అయితే చెప్పగలుగుతున్నాను. ఇది నేనైతే కొన్ని రివ్యూ చేసినవే, నాకు ఎవరు రివ్యూ చేయమని చెప్పలేదు. రెండు కూడా కొనడానికి చాలా పైసలు అయితే అయ్యాయి. జస్ట్ నేను అడిగేది ఏంటి అంటే మాత్రం ఈ సేల్ లో మీరు కొనాలి అనుకుంటే మన ఛానల్ లింక్ ద్వారా కొనండి. ఫ్లిప్కార్ట్ వి కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ వీడియో ప్లే అవుతుంటే కనపడుతుంటాయి. అమెజాన్ నుంచి కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి కొనండి. ఛానల్ కి సపోర్ట్ చేస్తే జెన్యూన్ రివ్యూ బతికించిన వారైతే అవుతారు. మరి ఆలోచించండి, థింక్ చేయండి, చిన్న ఛానల్ ని బతికించండి అనేది నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చి హైప్ అనే ఒక బటన్ ని క్లిక్ చేయండి. చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ యొక్క LG 65TR, ఇది సామ్సంగ్ B67EF సౌండ్ బార్. ఈ రెండు సౌండ్ బార్లు చూస్తే మాత్రం రెండు డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తాయి, డాల్బీ డిజిటల్ వరకు. DTS సపోర్ట్ చేస్తుంది. ఇది DTL వర్చువల్ ఎక్స్ అయితే అంటున్నారు, DTS అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అయితే అంటున్నారు. సామ్సంగ్ చూస్తే మాత్రం 490 వాట్స్ తోటి అయితే వస్తుంది. ఈ LG చూస్తే మాత్రం 600 వాట్స్ తోటి అయితే వస్తుంది. కానీ వాళ్ళు ఒక స్టార్ గుర్తిచ్చేసి మేము బేస్ ఇంతవరకు టెస్ట్ చేసాం, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు సౌండ్ అవుట్పుట్ అనేది 440 వాట్స్ కు వస్తుంది అయితే అన్నారు. నేను అన్బాక్సింగ్ లో చెప్పాను, అండ్ అన్బాక్సింగ్ లో ఒకటైతే చెప్పాను, యాప్ సపోర్ట్ లేదు. నేను ఆ రోజు ఏం చేశానంటే ఈ సౌండ్ బార్ కి అప్డేట్ అయితే ఉంది, అప్డేట్ చేయకుండా ఉండేసరికి నాకు యాప్ కి అయితే కనెక్ట్ అయితే అవ్వలేదు కాబట్టి నేను యాప్ అయితే రాలేదు అని అయితే చెప్పాను. అది నేను వెనకకు తీసుకుంటున్నాను. యాప్ సపోర్ట్ కూడా అయితే ఉంది, ఓకేనా? అది కూడా మీరు గుర్తుంచుకోండి. యాప్ సపోర్ట్ కూడా LG సౌండ్ బార్ కి అయితే ఉంది, కానీ సామ్సంగ్ సౌండ్ బార్ కి అయితే యాప్ సపోర్ట్ అయితే లేదు. రియల్ గా చెప్పాలి, చెక్ చేశాను, యాప్ సపోర్ట్ అయితే లేదు. మరి ఈ రెండు ఇలా ఉన్నాయి కదా, మరి ఏది బెస్ట్ ట్రూ 5.1 సౌండ్ ఇస్తుంది, సరౌండ్స్ ని ఎక్కువగా ఏది బాగా తీసుకొస్తుంది, బేస్ ని ఏది బాగా తీసుకొస్తుంది, అసలు బిల్లు క్వాలిటీ పరంగా ఏది బాగుంది అనే దాని గురించి క్లియర్ గా అయితే మాట్లాడుకోబోతున్నాం. సో సింపుల్ చెప్పాలంటే ఈ సౌండ్ బార్ లో చూసే మాత్రం రెండు యాస్టీస్ బిల్లు క్వాలిటీ తీసుకొస్తే వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఫ్రంట్ సైడ్ మెటల్ గిల్ అయితే ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ గానీ సైడ్ గానీ ఎటు చూసినా గానీ ప్లాస్టిక్ మెటల్ బిల్లు క్వాలిటీ అయితే కనపడుతుంటుంది. ఈ రెండిలో మనకు మిడిల్ లో సెంటర్ స్పీకర్ ఉంటుంది. సైడ్ కి చెక్ చేస్తే సౌండ్ బార్ లో రెండు స్పీకర్స్ అనేవి ఇస్తారనమాట, లెఫ్ట్ అండ్ రైట్. టాప్ లో రెండిట్లో కూడా మనకు కనెక్టివిటీ అంటే బటన్స్ అనేవి ఇచ్చారనమాట, రిమోట్ వర్క్ అయినప్పుడు. ఆ రిమోట్ వర్క్ అయినప్పుడు ఆ బటన్స్ క్లిక్ చేసుకొని మన ఆప్షన్స్ ని ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. రెండు సౌండ్ బార్లు వచ్చరికి మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్ తోటి అయితే వస్తున్నాయి. రెండిట్లో HDMI ARC సపోర్ట్ చేస్తుంది, ఆప్టికల్ సపోర్ట్ చేస్తుంది, USB సపోర్ట్ అయితే చేస్తుంది. కాకపోతే సౌండ్ బార్ ఏదైతే సామ్సంగ్ సౌండ్ బార్ లో ఉందో ఒక మెట్ ఎక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. అది HDMI ఇన్పోర్ట్ అయితే ఇచ్చారు. HDMI ఇన్పోర్ట్ ఇచ్చినా కూడా లాభం ఉందా లాభం లేదా అని దాని గురించి చెప్తాను, జస్ట్ వెయిట్ అయితే చేయండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి LG లో లేనిది సామ్సంగ్ లో ఉంది అంటే మాత్రం LED డిస్ప్లే. ఫ్రంట్ సైడ్ అయితే LED డిస్ప్లే అయితే ఉంటుంది. మన మొబైల్ ఓపెన్ చేయకుండానే డైరెక్ట్ రిమోట్ నుంచి టోటల్ గా చేంజ్ అయితే చేసేసుకోవచ్చు సెట్టింగ్స్ ప్రతి ఒక్కటి ఆ యొక్క LED లో చూసుకుంటే. మీరు LG కానీ చెక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్ నుంచి మీ జేబుల నుంచి మొబైల్ తీసేసి యాప్ ఓపెన్ చేసేసి అప్పుడు చేంజింగ్ అయితే చేసుకోవాలి. దానికి దేని కొంచెం లిటిల్ బిట్ కొన్ని సెకండ్స్ అయితే ఉంటాయి. అది మీరు మీకే అది వదిలేస్తున్నాను, దాన్ని బట్టి మీరైతే ఆలోచించండి. సబూఫర్స్ మాత్రం రెండు సూపర్ గా అయితే ఉన్నాయి, బిల్డ్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. LG సబూఫర్ వచ్చేసరికి కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది, వెడల్పు కూడా ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ సామ్సంగ్ సౌండ్ బార్ హైట్ తక్కువ అయితే ఉంటుంది, వెడల్పు కూడా తక్కువ అయితే ఉంటుంది. ఈ రెండిట్లో ఎన్ని ఇంచెస్ డ్రైవర్స్ యూజ్ చేస్తారో తెలియదు, కానీ ఈ రెండు సబూఫర్లు మనకు ఫ్రంట్ ఫైరింగ్ అయితే అవుతాయి అండ్ బ్యాక్ రిఫ్లెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్లేస్మెంట్ చేంజెస్, ఒకటి పైకి ఉంటే ఒకటి కింద అయితే ఉంది, అంతే, అంతకు మించి ఏమైతే లేదు. ఇంకోటి ఏంటంటే LG సబూఫర్ వచ్చేసరికి డైమండ్ కట్ షేప్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఈ యొక్క సామ్సంగ్ వచ్చేసరికి ఫ్లాట్ గా అయితే తీసుకుని అయితే వచ్చారు. LG రేర్ బ్యాక్ స్పీకర్స్ అయినా, LG బ్యాక్ రేర్ స్పీకర్స్ అయినా, సామ్సంగ్ బ్యాక్ రేర్ స్పీకర్స్ అయినా చూస్తే మాత్రం నాకు సామ్సంగ్ బ్యాక్ రేర్ స్పీకర్ చాలా ముద్దుగా బాగా అయితే అనిపించాయి. డిజైన్ పరంగా చూస్తే మాత్రం ఈ LG ఏంటంటే ఇట్లా టాల్ గా అయితే తీసుకొచ్చారు, అంతే. ఇవి వచ్చేసరికి రౌండ్ గా రౌండెడ్ షేప్ డిజైన్ తోటి తీసుకొచ్చారు. అండ్ రెండు కూడా మనకు ఫ్రంట్ సైడ్ మెటల్ గిల్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఏదైతే వైర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారో ఆ వైర్ త్రూ కనెక్ట్ అయితే చేసుకోవాలి అన్నమాట రెండిటికి.
ఇక మీకు డిఫరెన్స్ అయితే లేదు. రెండింటికి వచ్చేసరికి మనం ఒకదానికి పవర్ అయితే ఇవ్వాలి, తర్వాత వైర్తో కనెక్ట్ చేసుకుని ఇంకో దానికి పవర్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎల్జీ సౌండ్ బార్ అయినా ఈ సామ్సంగ్ సౌండ్ బార్ అయినా బ్లూటూత్ ద్వారా పేరింగ్ అయితే అయిపోతాయి అనమాట. ఎల్జీ సౌండ్ బార్ లో బ్లూటూత్ సపోర్ట్ వచ్చేసరికి 5.3 ఉంటాయి, సామ్సంగ్ సౌండ్ బార్ లో సరికి 4.3 మాత్రమే ఉంది అనమాట. అంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో బ్లూటూత్ 5.3 ఎల్జీలో అయితే ఇచ్చారు. సో ఇప్పుడు మనం HDMI కేబుల్ దగ్గరికి అయితే వద్దాం. HDMI కేబుల్ దగ్గరికి వచ్చే ముందు ఈ రెండు సబ్‌వూఫర్లో నేను వచ్చేసరికి హెడ్జ్ టెస్ట్ అయితే చేశాను. ఒక్కొక్కటి ఎలా వస్తుందో నేను కొన్ని క్లిప్స్ అయితే ప్లే అయితే చేస్తాను. దీన్ని బట్టి మీరైతే వినండి. విన్న తర్వాత మీకు ఒక ఐడియా వచ్చే ఛాన్స్ అనేది ఉంటాయి సబ్‌వూఫర్ పర్ఫార్మ్ ఎలా వస్తుందో అనే దాని గురించి. విన్నారు కదా ఎల్జీ సబ్‌వూఫర్ అండ్ సామ్సంగ్ సబ్‌వూఫర్ హెడ్జెస్ టెస్ట్ వచ్చేసరికి 20 హెడ్జెస్ నుంచి 60 హెడ్జెస్ లో టెస్ట్ అయితే చేశాను. ఈ టెస్టింగ్ లో నాకేమనిపించింది అంటే మాత్రం ఎల్జీ సౌండ్ బార్ వచ్చేసరికి అప్ బేస్ అయినా లోవర్ బేస్ అయినా చాలా మంచిగా వస్తుంది, మిడ్ బేస్ కొంచెం తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. ఈ యొక్క సామ్సంగ్ సౌండ్ బార్ వచ్చేసరికి అప్ బేస్ మిడ్ బేస్ అయితే చాలా బాగా అయితే వస్తుంది, లోవర్ బేస్ కొంచెం తక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ బేస్ క్వాంటిటీ చాలా మంది అయితే అడుగుతారు కాబట్టి ఇప్పుడే నేను క్లియర్గా అయితే చెప్తున్నాను. మీకు జస్ట్ థంబింగ్ బేస్ కావాలి, అది కూడా మీ ఇంట్లో పర్ఫెక్ట్ ప్లేస్లో పెట్టుకుంటాను అనుకుంటే మాత్రం ఎల్జీ సౌండ్ బార్కి అయితే వెళ్ళండి. లేదు నాకు అప్పర్ బేస్ నాకు బాగుండాలి, కూర్చున్న ఏదైతే సోఫా ఉందో ఆ సోఫాకి గట్టి ఉండాలి, అప్పుడప్పుడు మన టాప్లో ఉన్న సీలింగ్ కూడా షేక్ అవుతున్నట్టయితే ఉండాలి అంటే మాత్రం ఈ యొక్క సామ్సంగ్ సౌండ్ బార్ అయితే తీసుకోవచ్చు. ఈ రెండు అయితే తీసేసేవి అయితే కావు, కాకపోతే మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే తీసుకోవాలి. సో నాకు రెండు సౌండ్ సబ్‌వూఫర్లు అయితే ఎక్స్ట్రీమ్లీ చాలా బాగా అయితే వర్క్ అయితే అయ్యాయి. అండ్ ఇది నీ బేస్ టెస్టింగ్. ఇప్పుడు మనం సినిమా అంటే ఓటీటీ కంటెంట్ నుంచి యూట్యూబ్ నుంచి కొన్ని వీడియో సాంగ్స్ కొన్ని మూవీస్ ప్లే అయితే చేశాను. ఈ రెండు సౌండ్ బార్లు నేను డిఫరెంట్ చెక్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే మాత్రం ఓటీటీ కంటెంట్ చెక్ చేస్తుంటే సరౌండ్స్ మాత్రం నాకు ఎల్జీ కంటే సామ్సంగ్ సౌండ్ బార్ లో లిటిల్ బిట్ ఎక్కువగా చాలా బాగా వస్తుందనేది అనిపించింది. లిటరలీ చెప్పాలంటే సామ్సంగ్ సౌండ్ బార్ యొక్క రేస్ స్పీకర్ చాలా బాగా సరౌండ్స్ అయితే ఇస్తూనే అయితే అనిపించాయి కంపేరింగ్ టు ఎల్జీ బ్యాక్ రేట్ స్పీకర్స్. ఎందుకంటే ఎల్జీ బ్యాక్ రేట్ స్పీకర్స్ లో మీకు ఒక మెయిన్ స్పీకరే కాకుండా ట్విట్టర్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం లిటిల్ గా సౌండ్స్ కూడా కొంచెం ఎక్కువగా వచ్చినట్టయితే అనిపించాయి ఈ యొక్క ఎల్జీ బ్యాక్ రేట్ స్పీకర్స్ కంటే. ఇంకా సౌండ్ బార్ నుంచి మాత్రం చెక్ చేసినప్పుడు ఎల్జీ సౌండ్ బార్ అండ్ సామ్సంగ్ సౌండ్ బార్ లో ఒక గుడ్ అడ్వాంటేజ్ అయితే ఉంది సామ్సంగ్ లో. అదేంటంటే వాయిస్ ఎన్హాన్స్మెంట్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు. దాని వల్ల ఏమవుతుందంటే ఎల్జీ సౌండ్ బార్ కంటే సామ్సంగ్ సౌండ్ బార్ లో ఈ యొక్క వోకల్స్ క్లారిటీ బాగా పెరిగాయి, చాలా బాగా పెరిగాయి. సబ్‌వూఫర్ కూడా అప్పర్ బేస్ రావడం అండ్ సరౌండ్స్ రావడం వల్ల సామ్సంగ్ సౌండ్ బార్ కొంచెం మంచిగా వినపడుతుంది అనమాట. అంటే బేస్ ని ఎక్కడ డామినేట్ చేయట్లేదు ఆ యొక్క వోకల్స్ అనేవి. వోకల్స్ కి వోకల్స్ క్లారిటీ, సరౌండ్స్ క్లారిటీ, బేస్ క్వాలిటీ చాలా బాగా అయితే వచ్చింది ఈ యొక్క సబ్‌వూఫర్ లో. మరి ఎల్జీ గురించి మాట్లాడితే ఎల్జీ తీసేసేది కాదు, ఒకటైతే క్లియర్ గా అయితే నేను చెప్పాలి. ఎల్జీ నుంచి కూడా మంచి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది, సరౌండ్స్ ఇది కూడా బాగానే ఇస్తుంది. ఈ రెండిట్లో మీరు ఏది తీసుకోవాలో మీరైతే డిసైడ్ అయితే అవ్వండి. నేను కొన్ని క్లిప్స్ అయితే ప్లే అయితే చేస్తున్నాను, దాంట్లో మీకు అంత ఎఫెక్టివ్ గా రాకపోవచ్చు, కాకపోతే నేను రియల్ టైం ఆ లివింగ్ రూమ్ అయితే ఉంటుంది, ఆ లివింగ్ రూమ్ లో టీవీ ఉంటుంది, ఆ టీవీకే సౌండ్ బార్ కనెక్ట్ చేస్తాం, బ్యాక్ రేట్ స్పీకర్ కనెక్ట్ చేస్తాం కదా, మీ ఇంట్లో కూడా అలాగే కనెక్ట్ చేస్తారు కదా, అలా రియల్ టైం టెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా టెస్ట్ చేశాను. ఏదో స్టూడియోలో 4 మూడల్లో పెట్టేసి చేసుకొని ఉంటే సౌండ్ బాగానే వస్తుంది. ఇట్లా చెప్పాలంటే సౌండ్ బాగానే వస్తుంది, ఎందుకంటే మనం కొంచెం సౌండ్ ప్రూఫింగ్ లాగా అన్ని ఏమి గాలి లోపలికి ఏది రాకుండా చేస్తుంటాం కాబట్టి అక్కడ చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇలా లివింగ్ రూమ్ లో చెక్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో కూడా మీ లివింగ్ రూమ్ లో పెట్టుకుంటారు కాబట్టి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వాలని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను. కానీ నేను ప్లేస్మెంట్ అనేది చేంజ్ అయితే చేశాను లిటిల్ బిట్ గా. సబ్‌వూఫర్ మాత్రం రెండు ఒకే రకమైన ప్లేస్ లో పెట్టేశాను, బ్యాక్ రేట్ స్పీకర్స్ కూడా ఒకే రకమైన ప్లేస్ లో పెట్టి సౌండ్ బార్ ఒక్కటి టీవీ కింద అయితే పెట్టేశాను అనమాట. సో ఈ విధంగా ప్లేస్మెంట్ మీరు చేసుకుంటే మీ ఇంట్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
లేకపోతే మీకు ఎక్కడ ప్లేస్మెంట్ బాగా బేస్ వస్తుంది, బాగా హెవీగా వస్తుంది అనుకుంటే అక్కడ ప్లేస్మెంట్ లో పెట్టుకొని మీరైతే వినొచ్చు. సో ప్లేస్మెంట్ ప్రకారం చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇలాంటి ఓపెన్ ప్లేస్ ఏరియాలో లివింగ్ రూమ్ లో అయితే చెక్ చేశాను కాబట్టి మాత్రం బేస్ మాత్రం లోవర్ బేస్ ఈ యొక్క ఎల్జీ చాలా బాగా అయితే అనిపించినాయి. ఈ యొక్క బ్యాక్ రేట్ స్పీకర్స్ మాత్రం చాలా బాగా అయితే అనిపించినాయి. వోకల్స్ కూడా కొంచెం క్లారిటీ సామ్సంగ్ లో అయితే ఉంది అనమాట. రెండు తీసేసేదే కాదు, మీ దగ్గర ఎల్జీ టీవీ ఉంది అనుకుంటే మాత్రం ఎల్జీ వావ్ స్ట్రింగ్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి మీ టీవీకి ఈజీగా ఈ యొక్క ఎల్జీ సౌండ్ బార్ అయితే మీరైతే తీసుకోవచ్చు. సామ్సంగ్ టీవీ వాళ్ళు వచ్చేసరికి క్యూ సింఫనీ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఈ యొక్క సామ్సంగ్ సౌండ్ బార్ అయితే తీసుకోవచ్చు. మరి అదర్ నేను వియూ యూజ్ చేస్తున్నాను, టీసీఎల్ యూజ్ చేస్తున్నాను, కూగా యూజ్ చేస్తున్నాను, వేరే అదర్ బ్రాండ్ టీవీస్ యూజ్ చేస్తున్నప్పుడు ఎల్జీ సౌండ్ బార్ తీసుకోవాలా, సామ్సంగ్ సౌండ్ బార్ తీసుకోవాలంటే మాత్రం ఒక్కటి నేను క్లియర్ గా చెప్తాను వినండి. వోకల్స్ క్లారిటీ, సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్, సూపర్ బేస్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సామ్సంగ్ అయితే వెళ్ళండి. నాకు లోవర్ తంబి ఎఫెక్ట్ కావాలి అంటే తంబి బేస్ ఎఫెక్ట్ కావాలి, లోవర్ బేస్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకా యాప్ కనెక్టివిటీ, అడ్వాన్స్డ్ బ్లూటూత్ యాక్టివిటీ ఎక్కువగా అయితే ఉంది కాబట్టి ఎల్జీని అయితే తీసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు జడ్జి చేసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే తీసుకోండి. ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే ప్లే అవుతుంటాయి, మన వీడియో ప్లే అవుతున్నప్పుడు ఫ్లిప్కార్ట్ లింక్స్ అయితే కనబడుతుంటాయి. డిస్క్రిప్షన్ ఒకసారికి అమెజాన్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు తీసుకోండి. ఇంకా ఫైనల్ గా రిమోట్ గురించి మాట్లాడుకోవాలంటే రిమోట్ లో వచ్చేసరికి రెండు బాగానే రిమోట్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఎల్జీ రిమోట్ చాలా మందికి అర్థం కాదు. అంటే మన ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కి ఇది ఇవ్వాలంటే ఎల్జీ రిమోట్ అర్థం కాదు. సామ్సంగ్ రిమోట్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి పేరు ఉంది, ఈజీగా మనం చేంజ్ చేసుకునేటట్టు కూడా మనకు ఎల్ఈడి లైట్ డిస్ప్లే కూడా అయితే ఉంది అన్నమాట. ఈ విధంగా ఉంది. నాకైతే రెండు మంచిగా అనిపించాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే జడ్జి చేసి తీసేసుకోండి. సో నా పని ఏంటి అంటే ఈ రెండు సౌండ్ బార్ ఎలా ఉన్నాయో మీకు చెప్పడమే. ఇప్పుడు నా పని అయితే అయిపోయింది, ఇక మీరు కొనే పని అయితే ఉంది. మన లింక్స్ ద్వారా కొనండి, ఈ ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్, సీ యూ, టాటా.